తెలుగు రాష్ట్రాల ఓటర్లకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రాసెస్ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే లక్షలాది మంది ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. మన అప్లికేషన్ సక్సెస్ అయ్యిందా, ఓటర్ లిస్టులో మన పేరు భద్రంగా ఉందా, లేక ఏమైనా రిజెక్ట్ అయిందా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కానీ ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీ ఫోన్లో ఒక్క SMS పంపి సెకండ్లో మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల సంఘం ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో డిజిటలైజేషన్, ఓటర్ జాబితా ప్రక్షాళనలో భాగంగా సర్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓట్లను తొలగించడం, అడ్రస్ మార్పులు, కొత్తగా ఓటర్ నమోదు, మొబైల్ నెంబర్ లింకింగ్ వంటి సేవలను చేపడుతుంది. అయితే చాలామంది తమ ఫామ్లను BLOల ద్వారా సమర్పించినప్పటికీ సిస్టంలో అవి అప్డేట్ అయ్యాయో లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఓటరు జాబితా నుంచి మీ పేరు గల్లంతు కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ సర్చ్ స్టేటస్ని వెంటనే చెక్ చేసుకోవడం అత్యంత అవసరం. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీ మొబైల్ ఫోన్ నుంచే ఈ వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి ECI అధికారిక నంబర్ 1950 అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా టెక్స్ట్ బాక్స్లో క్యాపిటల్ లెటర్స్లో ECI అని టైప్ చేయండి. ఒక చిన్న స్పేస్ ఇవ్వండి. ఆ తర్వాత మీ ఓటర్ ఐడిని అంటే మీ ఎపిక్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఈ మెసేజ్ని 1950కి SMS పంపండి. మెసేజ్ పంపిన కొద్ది సెకండ్స్లోని మీ పేరు, సీరియల్ నెంబర్, నియోజకవర్గ వివరాలు రిప్లైగా వస్తే మీ సర్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయినట్లే. ఒకవేళ మీ వివరాలు ప్రాసెస్లో ఉన్నాయి, త్వరలో నమోదు పూర్తవుతుంది అని వస్తే మీ అప్లికేషన్ ఇంకా పరిశీలనలో ఉందని అర్థం. ఎపిక్ నెంబర్ టైప్ చేసేటప్పుడు లెటర్స్, నెంబర్స్ మధ్య తప్పులు లేకుండా చూడండి. నెట్వర్క్ సమస్యల వల్ల మెసేజ్ ఆలస్యమైతే కాసేపు వేచి ఉండండి. కేవలం మెసేజ్ రానంత మాత్రాన మీ ఓటు పోయిందని కంగారు పడకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో మీ సర్చ్ స్టేటస్ని డీటెయిల్డ్గా స్క్రీన్పై చూడాలనుకుంటే ఓటర్ పోర్టల్ ద్వారా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ECI అధికారిక వెబ్సైట్ voters.eci.government.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో కనిపించే ఫిల్ ఇన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. పోర్టల్లో మొదటిసారి వస్తుంటే సైన్అప్ ఆప్షన్ ద్వారా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, క్యాప్చా నమోదు చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇప్పటికే ఖాతా ఉన్నవారు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మరియు OTPతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఫిల్ ఇన్యూమరేషన్ ఫామ్ పేజ్కి వెళ్ళండి. అక్కడ మీ ఓటర్ గుర్తింపు నంబర్ను ఎంటర్ చేసి సర్చ్ బటన్ నొక్కండి. మీ ఫామ్ను BLOలో విజయవంతంగా సబ్మిట్ చేసి ఉంటే యువర్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ విత్ ద లింక్డ్ మొబైల్ నంబర్ అని గ్రీన్ కలర్ మెసేజ్ వస్తుంది. దీని అర్థం మీరు దరఖాస్తు అధికారిక రికార్డులో సురక్షితంగా నమోదైందని అర్థం. మీ సర్ ఫామ్ సబ్మిట్ కాకపోయినా లేదా మీ ఓటర్ వివరాల్లో ఏవైనా సందేహాలు ఉన్నా మీరు వెంటనే మీ స్థానిక BLOని సంప్రదించాలి. ఇందుకోసం ECI అధికారిక పోర్టల్లోనే హోమ్ పేజ్లో ఉండే బుక్ కాల్ విత్ BLO అనే ఆప్షన్ను ఎంచుకోండి. మీ ఓటర్ ID నంబర్ స్క్రీన్పై ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి వెతకండి. వెంటనే మీ బూత్ లెవెల్ ఆఫీసర్ వారి డైరెక్ట్ మొబైల్ నంబర్ స్క్రీన్పై కనిపిస్తాయి. మీరు నేరుగా వారికి కాల్ చేసి మీ సర్ నమోదు వివరాలపై క్లారిటీ తీసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో మన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. సర్ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించే ప్రమాదం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఫోన్ తీసి 1950కి SMS పంపండి లేదా voters.eci.government.in వెబ్సైట్లో మీ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి వారి ఓటు హక్కును భద్రపరచుకోవడంలో సహాయపడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఆర్ట్స్ టీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల ఓటర్లకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రాసెస్ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే లక్షలాది మంది ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. మన అప్లికేషన్ సక్సెస్ అయ్యిందా, ఓటర్ లిస్టులో మన పేరు భద్రంగా ఉందా, లేక ఏమైనా రిజెక్ట్ అయిందా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కానీ ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీ ఫోన్లో ఒక్క SMS పంపి సెకండ్లో మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. అదెలాగో
ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల సంఘం ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో డిజిటలైజేషన్ ఓటర్ జాబితా ప్రక్షాళనలో భాగంగా సర్వ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓట్లను తొలగించడం, అడ్రస్ మార్పులు, కొత్తగా ఓటర్ నమోదు, మొబైల్ నెంబర్ లింకింగ్ వంటి సేవలను చేపడుతుంది. అయితే చాలామంది తమ ఫామ్లను బిఎల్ఓల ద్వారా సమర్పించినప్పటికీ సిస్టంలో అవి అప్డేట్ అయ్యాయో లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఓటరు జాబితా నుంచి మీ పేరు గల్లంతు కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ సర్చ్ స్టేటస్ని వెంటనే చెక్ చేసుకోవడం అత్యంత అవసరం. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీ మొబైల్ ఫోన్ నుంచే ఈ వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి ఈసీఐ అధికారిక నంబర్ 1950 అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా టెక్స్ట్ బాక్స్లో క్యాపిటల్ లెటర్స్లో ఈసీఐ అని టైప్ చేయండి. ఒక చిన్న స్పేస్ ఇవ్వండి. ఆ తర్వాత మీ ఓటర్ ఐడిని అంటే మీ ఎపిక్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఈ మెసేజ్ని 1950కి ఎస్ఎంఎస్ పంపండి. మెసేజ్ పంపిన కొద్ది సెకండ్స్లోని మీ పేరు, సీరియల్ నెంబర్, నియోజకవర్గ వివరాలు రిప్లైగా వస్తే మీ సర్వ్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయినట్లే. ఒకవేళ మీ వివరాలు ప్రాసెస్లో ఉన్నాయి, త్వరలో నమోదు పూర్తవుతుంది అని వస్తే మీ అప్లికేషన్ ఇంకా పరిశీలనలో ఉందని అర్థం. ఎపిక్ నెంబర్ టైప్ చేసేటప్పుడు లెటర్స్, నెంబర్స్ మధ్య తప్పులు లేకుండా చూడండి. నెట్వర్క్ సమస్యల వల్ల మెసేజ్ ఆలస్యమైతే కాసేపు వేచి ఉండండి. కేవలం మెసేజ్ రానంత మాత్రాన మీ ఓటు పోయిందని కంగారు పడకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో మీ సర్చ్ స్టేటస్ని డీటెయిల్డ్గా స్క్రీన్పై చూడాలనుకుంటే ఓటర్ పోర్టల్ ద్వారా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈసీఐ అధికారిక వెబ్సైట్ voters.eci.government.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో కనిపించే ఫిల్ ఇన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. పోర్టల్లో మొదటిసారి వస్తుంటే సైన్అప్ ఆప్షన్ ద్వారా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా నమోదు చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇప్పటికే ఖాతా ఉన్నవారు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మరియు ఓటీపీతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఫిల్ ఇన్యూమరేషన్ ఫామ్ పేజ్కి వెళ్ళండి. అక్కడ మీ ఓటర్ గుర్తింపు నంబర్ను ఎంటర్ చేసి సర్చ్ బటన్ నొక్కండి. మీ ఫామ్ను బిఎల్ఓలో విజయవంతంగా సబ్మిట్ చేసి ఉంటే యువర్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ విత్ ద లింక్డ్ మొబైల్ నంబర్ అని గ్రీన్ కలర్ మెసేజ్ వస్తుంది. దీని అర్థం మీరు దరఖాస్తు అధికారిక రికార్డులో సురక్షితంగా నమోదైందని అర్థం. మీ సర్వ్ ఫామ్ సబ్మిట్ కాకపోయినా లేదా మీ ఓటర్ వివరాల్లో ఏవైనా సందేహాలు ఉన్నా మీరు వెంటనే మీ స్థానిక బిఎల్ఓని సంప్రదించాలి. ఇందుకోసం ఈసీఐ అధికారిక పోర్టల్లోనే హోమ్ పేజ్లో ఉండే బుక్ కాల్ విత్ బిఎల్ఓ అనే ఆప్షన్ను ఎంచుకోండి. మీ ఓటర్ ఐడి నంబర్, స్క్రీన్పై ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి వెతకండి. వెంటనే మీ బూత్ లెవెల్ ఆఫీసర్ వారి డైరెక్ట్ మొబైల్ నంబర్ స్క్రీన్పై కనిపిస్తాయి. మీరు నేరుగా వారికి కాల్ చేసి మీ సర్వ్ నమోదు వివరాలపై క్లారిటీ తీసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో మన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. సర్వ్ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించే ప్రమాదం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఫోన్ తీసి 1950కి ఎస్ఎంఎస్ పంపండి లేదా voters.eci.government.in వెబ్సైట్లో మీ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి వారి ఓటు హక్కును భద్రపరచుకోవడంలో సహాయపడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఆర్ట్స్ టీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.